నమస్తే అండి, మీ పేరు? వరలక్ష్మి. ఎక్కడి నుంచి? విజయవాడ. వరలక్ష్మి గారు, మా వరలక్ష్మి గారు విజయవాడ నుంచి. చెప్పండి వరలక్ష్మి గారు, ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఇదే ఫస్ట్ టైం వెళ్ళటమా లేకపోతే? అసలు వెళ్ళలేదు. అయితే మీరు గుర్తుపట్టారు, అసలు మొత్తం మారిపోయింది. అసలు వెళ్ళలేదు. రేపు ప్రయాణానికి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. రేపు ప్రయాణానికి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. మీరు మెసేజ్ చూడగా నేను అందుకే మీకు మెసేజ్ పెట్టాను. 20 years నుంచి వెళ్ళకపోతున్నాను, తీసుకెళ్తారా? మేమెవరమండి తీసుకెళ్ళడానికి? స్వామి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా పిఠాపురం వెళ్ళిపోతా. ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా పిఠాపురం వెళ్ళిపోతా. అయితే అక్కడ ఉందన్నమాట అనుగ్రహం. ఫస్ట్ ఇన్కార్నేషన్ లో ఉంది అనుగ్రహం. పర్వాలేదు, అమ్మ దయ వల్ల ఆయన తీసుకెళ్తున్నాడు. అందుకని చాలా సమిష్టిగా ఏదైనా చేస్తే, అందుకే మన సనాతన సాంప్రదాయంలో గురువు సత్సంగం అని చెప్పి నలుగురు కలిసి భజన చేసుకోండి అని చెప్పి, ఎవరి అదృష్టం ఎలా కలిసి వస్తుందో తెలియదు. అదృష్టం కలిసి వస్తుందో అందరం వెళ్తాం. కాబట్టి ఇలా సమిష్టిగా వెళ్ళడం కూడా గురువు పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అద్భుతం, అద్భుతం. ఆనందానికి అంతు లేదు, కనపడుతోంది. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, అలాగే ఉన్నారు అందరూ, అంతే హ్యాపీగా ఉన్నారు. చాలా చక్కగా దర్శనం చేసుకోండి. ప్రోగ్రామ్ కూడా అందరికీ తెలుసు కాబట్టి, అటు పాదుకా దర్శనం కూడా విశేషంగా చేస్తున్నారు కాబట్టి, అంటే ఎర్లీ మార్నింగే ఇస్తారు పాదుకా దర్శనం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. తీసుకెళ్తారు మేడం, ఎలాగో ఉంటారు కాబట్టి నిద్రకి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేసుకోండి. మీకు తెలుసు, తెల్లవారుజామున దర్శనం ఉంటుంది. అప్పుడు అందరం వెళ్ళండి. స్వామి దర్శనం చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా మీకు దర్శనం అవ్వాలి. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకుని మొదలవుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సవితృకాటక చైన పుణ్య ఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. యాత్రకి మనం వెళ్తున్నాము అనంటే గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది అనంటే, మీరు వెళ్తున్నారా, సరే ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి చెప్తుంటారనమాట. ఈ యాత్రకి గురువు అనుగ్రహం ఎలా వచ్చింది ముందుగా అనంటే, మనం ఈ యాత్ర వెయ్యాలి ఇలా వేస్తాము అని చెప్పి స్వామి సంకల్పం గత ఇంచుమించు ఒక 4 నెలల క్రితమే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకెక్కువే, అంటే నాకు గుర్తున్నంత మటుకు. అంటే ఒక 4-5 months బిఫోర్ నాకు బాగా గుర్తు,
ఆవిడ బుక్స్ పంపించారు మనకి. లత గారు ఎప్పుడు కూడా ఆవిడ దత్త భక్తురాలు, దత్తుడి సేవ చేస్తూ ఉంటారు కాబట్టి ఆవిడకి ఇవ్వండి బుక్స్, ఆవిడ చేతుల మీదుగా అందరికి పంచండి అని చెప్పి 1000 పుస్తకాలు వచ్చాయన్నమాట. 1000 పుస్తకాలు ఒక్కటే చోట ఉన్నాయి అని అంటే ఓన్లీ ప్రింటింగ్ వాడి దగ్గర కూడా ఉంటాయేమో, షాప్స్ లో అయితే ఉండవు. అలాంటి మనకి వెంట అంత అనుగ్రహము మనకి రెట్టివి భక్తి వారికి వచ్చిందనమాట. అంటే ఆ లత గారు చక్కగా భక్తురాలు, ఆవిడ చేతుల మీదుగా వెళ్ళాలి బుక్స్ అని చెప్పి వాళ్ళు కోరుకోవడము, అలా జరగడం అనేది జరిగింది. లత గారు చాలా మందికి వాళ్ళందరూ కూడా దత్త భక్తులే. అడగడం, నేను ఇద్దరం ఒకేసారి షూటింగ్ కి వచ్చినప్పుడు బుక్స్ అని అంటున్నాను, నేను నువ్వు బుక్స్ ఇప్పించు అక్కడ అని అన్నారు. సో అందరు కూడా లత గారికి థ్యాంక్స్ చెప్పండి. నేను మెనీ థ్యాంక్స్ లత గారు, చాలా ధన్యవాదాలు. యాత్రకు మీరు వస్తే బాగుండేది, కానీ దత్తుడి రూపంలో అనుగ్రహాన్ని పంపించారు, అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు. అందరూ తీసుకోండి, అందరికీ ఉన్నాయి పుస్తకాలు. 70